కాలంకాని కాలంలో కురిసిన వర్షాలు వీచిన ఈదురుగాలులు రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. వడగళ్ల వానలు కడగండ్లకు కారణమయ్యాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో చాలా చోట్ల అకాల వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తీవ్ర ఈదురుగాలులు వడగళ్ల వానలతో వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. బొమ్మనహల్, కనేకల్ మండలాల్లోని వేర్వేరు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వర్షానికి వరి పంట, మొక్కజొన్న, దానిమ్మ, అరటి పంటలు దెబ్బతిని కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట నేలవాలడంతో రైతులు దిగాలుగా ఉన్నారు. గెనిగేర, శ్రీధర్ఘట్ట, గోపులపురం గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగండ్లు ఈదురుగాలులతో వరి పంట మొత్తం నేల కొరిగింది. అరటి చెట్లు కూలిపోయాయి. పత్తి, మొక్కజొన్న, దానిమ్మ ఇలా మొత్తం 5,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అంటున్నారు రైతులు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏదో ఒక సాకుతో తప్పించుకుని రైతులను ముంచే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దర్శి, పొదిలి మండలాల్లో బొప్పాయి పంట పూర్తిగా నాశనమైంది. కళ్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలు తడిసిపోయాయి. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఎండాకాలంలో కురిసిన వానలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. దర్శి, కురిచేడు, పొదిలి మండలాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దర్శి మండలంలోని చందలూరు, వెంకటాచలంపల్లి, మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, అబ్బాయిపాలెం గ్రామాల్లో బొప్పాయి తోటలు నేలకొరిగాయి. మండలంలో సుమారు 50 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు. ఆరుగాలం పండించిన పంట కళ్లెదుటే నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి కల్లాల్లో ఉన్న మిరపకాయలు, పందిళ్లలో ఉన్న పొగాకు తడిసి ముద్దయ్యాయి. జముకుల దిన్నే గ్రామం వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడ్డంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పొదిలి మండలంలోని కుంచనపల్లి, మల్లవరం గ్రామాల్లో చేతికొచ్చిన బొప్పాయి పంట దెబ్బతింది. మొన్నటిదాకా బొప్పాయి కాయలతో కళకళ్లాడుతున్న తోటలు వర్షాలతో నేలమట్టమయ్యాయి. పొదిలి మండలంలో సుమారు 140 ఎకరాల్లో బొప్పాయి సాగు చేయగా 90 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతింది. ఎకరాకు 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.